హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈరోజు ఒక పోహాతో అండి అటుకులతో ఒక మంచి రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, ఇక్కడ డిన్నర్ అనొచ్చు. సింపుల్గా తీసుకునే వాళ్ళు మరియు వెయిట్ లాస్ కోసం తీసుకునే వాళ్ళు అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక కప్పు వరకు పుదీనా అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన పుదీనా తీసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అలాగే హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానండి. అలాగే ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. ఇది నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా పక్కన పెట్టేయాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/4 స్పూన్ వరకు జీలకర్ర, 1/4 స్పూన్ వరకు ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు వేసి, తర్వాత 1 టీ స్పూన్ వరకు వెచ్చనపప్పు అయితే తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా మనకి ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 10 జీడిపప్పు అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి కూడా తుచ్చి వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఫ్రై చేసేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసి, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు చిక్కగా అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఎప్పుడు దాకా ఉడికించుకోవాలంటే ఈ విధంగా నూనె అనేది తేలే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి, ముందుగా కడిగి పెట్టుకున్న పోహా అయితే విడివిడిగా ఈ విధంగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ముద్దలు లేకుండా విడివిడిగా చేసుకున్న ఈ పోహాను ఇందులో వేసేసేయాలండి. అటుకులు ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా కలిపేది. ఈ విధంగా మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని కలుపుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా 2 నిమిషాల్లో రెడీ అయ్యే పోహా త్వరగా రెడీ అయిపోతుందండి. పోహా ఉప్మా అయితే గ్రీన్ కలర్ పోహా అయితే రెడీ అవుతుందండి. తర్వాత రుచికి సరిపడా హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. వేసిన తర్వాత అలాగే హోమ్ మేడ్ గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ వరకు వేసేసి ఇవి బాగా కలిసే విధంగా మనం ఒకసారి కలిపేసి, ఎంతో రుచికరంగా టేస్టీగా మరి హెల్తీగా రెడీ అయ్యే గ్రీన్ కలర్ పోహా అయితే రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.